ఆలోచనలు అనేవి తగ్గిపోతే ఆలోచనలు కంట్రోల్లోకి వస్తే శక్తి వస్తుంది. ఇప్పుడు మనకు ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఎన్ని ఆలోచన చేస్తున్నావు తెలుసా? సగటు మానవుడు 70 నుంచి 80 వేల ఆలోచన చేస్తున్నాడు రోజుకి. మనకు ఉండే పనులు ఎన్ని? సగటు మానవుడు బాగా బిజీ ఉండేవాడైతే ఒక 50 పనులు చేస్తాడు. ఇప్పుడు మీరు బాగా బిజీ అంటే 50, ఇంకా కావాలంటే లెక్కేసుకోండి. ఇంటికి పోయిన తర్వాత బాగా రాసుకోండి. మీరు చేసే పనులు పొద్దు నుంచి సాయంత్రం దాకా 50 కంటే ఎక్కువ ఉండవు. మీ సొంత పనులు అయితే 10, ఇంకేమైనా పని చేస్తే 20-30 ఎక్స్ట్రా ఉంటుంది. కాబట్టి ఈ పనులు చేయడానికి ఎన్ని ఆలోచన చేయాలి? ఒక 50 పనులు చేయాలంటే ఎన్ని ఆలోచన చేయాలి? 50కి ఒక ఆలోచన. ఇప్పుడు ఇక్కడికి రావాలి, క్లాస్కి మెసేజ్ వచ్చింది, వెళ్ళాలా వద్దా? ఒకవేళ వెళ్తే ఏం లాభం, వెళ్ళకపోతే ఏం నష్టం? ఒక 5-10 చేయండి. ఒక పనికి ఒక 10 ఆలోచన చేసిన ఎన్ని ఉంటాయి? 50 పనులకు 500 కంటే ఎక్కువ ఉంటాయా? మరి 60-70-80 వేల ఆలోచనలు ఏముంటాయి? పనికి మాలని గట్టి క్లాప్స్ కొడతాం మేడం. పనికి మాలిన ఆలోచనలే ఉంటాయి. పనికి మాలిన ఆలోచనలు చేసినప్పుడు అనారోగ్యం కాకపోతే ఏమవుతుంది? ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఏం ఆలోచన? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ వాళ్ళు వీళ్ళు ఇయే కదా, పనికి మాలే కదా. ఈ పనికి మాలిన ఆలోచనలు చేసి మన శరీరం మీదకి తెచ్చుకున్నాం.